ఒకసారి వీడియో చూడండి. ఇక్కడ తప్పెవరిదంటే ఖచ్చితంగా పేరెంట్స్ లేకపోతే కార్లు ఎవరైతే పెద్దవాళ్ళు కారు నడుపుతున్నారో వాళ్ళదే అని చెప్పొచ్చు. పిల్లలు రోడ్డు మీద అలా బయట పెట్టేసి ఎంజాయ్ చేస్తుంటారు. వాళ్ళకి అది ఆనందం అనమాట. వాళ్ళ సైడ్ నుంచి తప్పు అయితే ఏం లేదు. అయితే పెద్దవాళ్ళుగా ఎవరైతే కారు నడుపుతున్నారో పేరెంట్స్ ఉంటారో వాళ్ళకి అవగాహన ఉండాలి ఏం జరుగుతుందో. బెంగళూరులో కాలనీలో నార్మల్గా మన హైట్ బ్యారియర్స్ ఉంటాయి కదా, హెవీ వెహికల్స్ రాకుండా పెట్టేస్తా ఉంటారు. అది అబ్బాయికి పాపం తలకి తగిలింది. అబ్బాయికి దేవుడి దయ వల్ల ప్రాణాపాయం అయితే ఏం జరగలేదు. ఇట్లాంటివి చాలా మీరు రోడ్ల మీద చూస్తుంటారు. మీరు వెళ్తున్నప్పుడు కూడా రోడ్డు మీద బయటకు వచ్చేసి పిల్లలు ఇలా పెడుతూ ఉంటారు. పక్క నుంచి వెహికల్స్ వెళ్తున్నప్పుడు చాలా స్పీడ్ లో వెళ్తుంటాయి కదా, ఆ టైర్ నుంచి స్టోన్ ఇట్లా వచ్చి ఇట్లా తగిలినా కానీ చాలా పెద్ద ఇంజరీ అయితే అవుతుంది. ఇలా ఎప్పుడు చేయకండి. రన్నింగ్ లో ఉన్నప్పుడు మాత్రం పిల్లల్ని పైకి అయితే పంపించకండి సన్ రూఫ్ నుంచి. స్టిల్ గా ఉంది, కార్ నడపకుండా పక్క పెట్టేస్తున్నారు. అట్లాంటి టైంలో వాళ్ళు ఏమైనా బయటకు వచ్చి ఇలా చేయాలంటే ఓకే. అయితే మనల్ని రన్నింగ్ లోనే ఇష్టం అనమాట. సినిమాలో చూస్తుంటారు కదా, హీరోయిన్ బయటకు వచ్చేసి ఇట్లా అని చెప్పేసి ఇట్లాంటి రియల్ లైఫ్ లో చేయాలనుకుంటారు. రియల్ లైఫ్ లో అన్ని వర్కౌట్ అవ్వు. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. వీడియోని మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.